ఒంగోలు నగరంలోని చెరువు కొమ్ముపాలెం వద్ద ముంపుకు గురైన జగజ్జగన్రావు కాలనీని జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ ఆటోలో వెళ్లి పరిశీలించారు. అప్పటికే ఆ ముంపు ప్రాంతాన్ని మున్సిపల్, రెవెన్యూ యంత్రాంగాలు పరిశీలించి అక్కడే ఉన్నాయి. జాయింట్ కలెక్టర్ వస్తున్నారు అని తెలుసుకున్న యంత్రాంగం మొత్తం చెరువు కొమ్ముపాలెం రోడ్డుపై చేరింది. నిమిషాల వ్యవధిలో అక్కడికి చేరుకున్న జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ రోడ్డుపై ఉన్న ముంపు బాధితులతో మాట్లాడారు. వారు తమ గోడు వెళ్లబుచ్చుకున్న అనంతరం జాయింట్ కలెక్టర్ ముంపుకు గురైన ఇళ్లను చూడాలని నిర్ణయించుకున్నారు. ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావుతో కలిసి జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ ఆటోలో జగజ్జీవన్ రావు కాలనీకి చేరుకున్నారు. అక్కడ నీట మునిగిన ఇళ్లను స్వయంగా పరిశీలించారు. అనంతరం వారి కోసం 2 రోజులు పునరావాసం కల్పించే విషయమై సమీపంలో ఉన్న నర్సింగ్ కాలేజీని పరిశీలించారు. అక్కడ ఎన్ని గదులు ఉన్నాయి, నిర్వాసితులకు అనుగుణంగా ఉంటాయా లేదా అని పరిశీలించారు. గ్రౌండ్ ఫ్లోర్లో నర్సింగ్ విద్యార్థులకు తరగతి గదులు జరుగుతున్నాయని, మొదటి అంతస్తును వారికి వసతి కల్పించినట్లు నర్సింగ్ కాలేజీ నిర్వాహకులు జాయింట్ కలెక్టర్కి చెప్పారు. సమీపంలో ఉన్న శ్రీ సరస్వతి జూనియర్ కాలేజీలో పునరావాస కేంద్రం కల్పించే విషయమై జిల్లా విద్యాశాఖ అధికారి కిరణ్ కుమార్తో జాయింట్ కలెక్టర్ ఫోన్లో మాట్లాడారు. జగజ్జీవన్ రావు కాలనీకి చెందిన 140 మందికి 2 రోజులు పునరావాసం కల్పించేలా చూడాలని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగజ్జీవన్ రావు కాలనీ ప్రజలు ఇబ్బందులో ఉన్నారని, వారికి ప్రభుత్వం తరపున తక్షణ సహాయక చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ప్రత్యేక వైద్య శిబిరం కూడా ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. జాయింట్ కలెక్టర్ వెంట ఒంగోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు, టీడీపీ నగరాధ్యక్షులు బండారు మదన్, ప్రధాన కార్యదర్శి బొడపాటి వెంకట్ తదితరులు ఉన్నారు.